అనేది ముఖ్యంగా 3లా డివైడ్ చేయవచ్చు. లోకలైజ్డ్ అని అంటే 1, 2, లోకల్ రీజనల్ అని అంటే 3 అని, ఇంకోటి స్టేజ్ 4 అని చెప్పి. లోకలైజ్డ్ ఉన్నప్పుడు అంటే స్టేజ్ 1 ఆర్ 2 ఉన్నప్పుడు సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సర్జరీలో ఆ ట్యూమర్ అనేది తీయబడుతుంది. సో సర్జరీ కూడా మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని చెప్పి, ఇందులో ఏం చేస్తామంటే ఓన్లీ మనకి ఎక్కడైతే గడ్డు ఉందో అది తీసి దాని చుట్టుపక్కల కొన్ని కొంతవరకు నార్మల్ టిష్యూని తీస్తాము. మొత్తం రొమ్మును తీయము ఇందులో. దాంతోపాటు శంకలో ఉన్న కొన్ని గడ్డల శాంప్లింగ్ కూడా చేస్తారు. రెండోది మ్యాస్టెక్టమీ అంటారు, అంటే మొత్తం రొమ్ముని తీస్తారు, దాంతోపాటు గడ్డలు కూడా తీస్తారు. ఇంకోటి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అని ఉంటుంది. రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైతే మనకి తీసారో లైక్ పార్ట్ తీసారో వాటిని ఇంప్లాంట్స్ ఉంటాయి, కొన్ని సిలికాన్ సెలైన్ ఇంప్లాంట్స్ కానీ ఇంకొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. సో వాటితో రీప్లేస్ చేస్తారు. సో సర్జరీ చేసాక కూడా మనకి మళ్ళీ టెస్టింగ్ పంపిస్తారు. అందులో స్టేజ్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. ఆ స్టేజ్ బట్టి నెక్స్ట్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ అని ఉంటుంది. కీమోథెరపీ అనేది జనరల్గా మనకి టైప్ సబ్ టైప్ హార్మోన్ పాజిటివ్, హార్మోన్ నెగిటివ్, HER2 పాజిటివ్, దాన్ని బట్టి కీమోథెరపీ అని ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనకి కీమోతో పాటు కొన్ని టార్గెట్ థెరపీ కూడా వచ్చాయి. HER2 పాజిటివ్కి టార్గెట్ థెరపీ కూడా వచ్చాయి. అండ్ ఇమ్యూనోథెరపీ అని కూడా చూస్తున్నాము. విత్ కాంబినేషన్ ఆఫ్ కీమోతో పాటు ఇస్తున్నాము ఇందులో. ఇంకోటి రేడియేషన్ అనేది కూడా గడ్డ సైజ్ బట్టి దాన్ని బట్టి హై రిస్క్ ఉందో ఎట్లుందో దాన్ని బట్టి ఇస్తారు. ఒకవేళ పూర్తిగా రొమ్ము అనేది తీయనప్పుడు రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఇందులో కూడా మనకి రకాలు ఉంటుంది, 3D అని, IMRT అని. టెక్నాలజీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి గడ్డు ఉండేది ఓన్లీ అక్కడే రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. దీనివల్ల చుట్టుపక్కల ఏదైతే నార్మల్ టిష్యూ ఉందో వాటిని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లోకల్ రీజనల్ ఆర్ స్టేజ్ 3 ఆర్ కొన్ని హై రిస్క్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమో అనేది ఇవ్వబడుతుంది. సో కీమోతో పాటు లైక్ యాంటీబాడీస్ కానీ ఇమ్యూనోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. దీనివల్ల గడ్డ సైజ్ అనేది తగ్గుతుంది. తగ్గాక సర్జరీ అనేది చేయబడుతుంది. సర్జరీ తర్వాత మళ్ళీ రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకోటి పార్బీట్ మెడిసిన్ అన్ని కూడా వచ్చాయి. ఏదైతే మనం చూసామో జర్మలైన్ లైక్ BRCA1-2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్స్ అనేది ఆ రిస్క్ బట్టి మనము ఇవ్వబడుతుంది. నెక్స్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4లో మనకి మెయిన్ కీమోథెరపీ రోల్ ఉంటుంది. సో అందులో కూడా కీమోతో పాటు కొత్త డ్రగ్స్ అనేది సబ్ టైప్ బట్టి మనము యాడ్ చేస్తాము. ఐదర్ టార్గెట్ థెరపీ, HER2 పాజిటివ్ బేస్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కూడా ఆ సబ్ టైప్ బట్టి మనకి యాడ్ చేయబడుతుంది. ఇందులో సర్జరీ రోల్ ఏమైనా ఉంటుందా? సో కొంతమందికి ఏంటంటే ఎక్కడైతే మనకి క్యాన్సర్ గడ్డ ఉందో ఆ చర్మం అనేది అల్సరేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం అంటే నొప్పి తగ్గించడానికి, బ్లీడింగ్ అవుతున్నప్పుడు తగ్గించడానికి ఫర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సర్జరీ అనేది చేయబడుతుంది. ఇంకోటి ఓన్లీ ఒక చోట ఉండడం, లైక్ రొమ్ము కాకుండా మిగతా చోట లైక్ బ్రెయిన్లో ఉన్నప్పుడు వాటికి ఇండికేషన్ కూడా ఉంటుంది. లంగ్లో ఉన్నప్పుడు, లివర్లో ఉన్నప్పుడు, ఓన్లీ ఒక చోట ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసి సర్జరీ అనేది పాసిబుల్ అయితే ప్లాన్ చేస్తారు. అండ్ ఇందులో ఏమైనా రేడియేషన్ అనేది రోల్ ఉంటుందా స్టేజ్ 4లో? సో రేడియేషన్ థెరపీ కూడా మనకి లోకల్ థెరపీ. సో అది ఎవరికైనా ఎముకలకి బోన్కి స్ప్రెడ్ అయినప్పుడు నొప్పి తగ్గించడానికి రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే బ్రెయిన్లో ఉన్నప్పుడు కూడా విత్ సిమ్టమ్స్ లైక్ తలనొప్పి, వాంతులు ఉన్నప్పుడు ఆ రేడియేషన్ థెరపీ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో అవర్ ఛానల్. యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.